ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్, డే 37, ఆగస్ట్ 6. లేవియాకాండం 13వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, ఒకని దేహమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని ఉండి వాని దేహచర్మమందు కుష్టు పొడ వంటిది కనబడినడెలా యాజకుడైన అహరోను నొద్దనకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యుద్ధకైనను వాని తీసుకొని రావలెను. ఆ యాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ ఎందలి వెంట్రికలు తెల్లవారినడలను, ఆ పొడ అతని దేహచర్మము కంటే పల్లముగా కనబడినడలను అది కుష్టుపొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మము గల కంటే పల్లము కాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినడలను, దాని వెంట్రికలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండినడల యాజకుడు మరి 7 దినములు వారి కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండినడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధి విషయం యాజకునికి కనబడిన తర్వాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించినడలా వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినడలా యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్టుపొడ ఒకనికి కలిగినడలా యాజకుని యొద్దకు వాని తీసుకొని రావలెను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినడలను, అది వెంట్రుకలను తెల్లవారినడలను, వాపులో పచ్చి మాంసము కనబడినడలను, అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము కనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వారిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి ఉండినడల యాజకుడు వానిని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించినడల ఆ పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. అయితే వాని యొంట పచ్చి మాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్ఠము. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లవారినెడల వాడు యాజకుని యొద్దకు రావలెను. యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లవారినెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను, వాడు పవిత్రుడు. ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తర్వాత ఆ పుండు ఉండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినడల యాజకునికి దాని కనబరచవలెను. యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడినడలను, దాని వెంట్రుకలు తెల్లబారి ఉండినడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు దాన్ని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయినడలను, అది చర్మము కంటే పల్లముగాక కొంచెము నయముగా కనబడినడలను యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించినడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్టుపొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చనే గాని ఉండినడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రికలు తెల్లబారినడలను, అది చర్మము కంటే పల్లముగా కనబడినడలను, అది ఆ వాత వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్ఠము. యాజకుడు దాన్ని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే గాని చర్మము కంటే పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడినడల యాజకుడు 7 దినములు వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్ఠమే. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపగా ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడినడల అది వాతపు వాపే, వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది వాతపు మంటయే. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమే గాని గడ్డయందే
మీ పొడ పుట్టినెడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మం కంటే పల్లంగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు గలదిగాను కనబడినెడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది బొబ్బ, తల మీదనేమి గడ్డము మీదనేమి పుట్టిన కుష్ఠము. యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మం కంటే పలము కానియడలను దానిలో నల్ల వెంట్రుకలు లేనియడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగల దానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక ఉండిన దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేనియడలను చర్మం కంటే పల్లం కాని ఎడలను వాడు క్షౌరం చేసుకునవలెను. కానీ ఆ బొబ్బ క్షౌరం చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మం కంటే పల్లముగాక ఉండినడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగను. వాడు పవిత్రుడని నిర్ణయించిన తర్వాత బొబ్బ విస్తారముగా వ్యాపించినడల యాజకుడు వాని చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించి ఉండినడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదకనక్కరలేదు, వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టినడల ఆ మాద బాగుపడెను, వాడు పవిత్రుడు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. మరియు పురుషుని దేహ చర్మం ఏందే గాని స్త్రీ దేహపు చర్మం అందే నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టినడల యాజకుడు వానిని చూడవలెను. వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఉండినడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు, వాడు పవిత్రుడు. తల వెంట్రుకలు రాలినవాడు బట్టతలవాడు అయినను వాడు పవిత్రుడు. ముఖము వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు, వాడు పవిత్రుడు. అయినను బట్టతల ఎందే కానీ బట్ట నొసటి ఎందే కానీ ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టినడల అది వాని బట్టతల ఎందేనను బట్ట నొసటి ఎందేనను పుట్టిన కుష్ఠము. యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహచర్మమందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్టతల ఎందైనను వాని బట్ట నొసటి ఎందైనను ఎర్రగా నుండు తెల్లని పొడ అయిన ఎడల వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరియబోసుకొనవలెను. వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానిని కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకంగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. మరియు కుష్ఠపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్ట ఎందేమి నారబట్ట ఎందేమి నారతోనే గాని వెంట్రుకలతోనే గాని నేసిన పడుగునందేమి పేక ఎందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏ యొక్క వస్తువు ఎందేమి పుట్టి ఆ పొడ ఆ బట్ట ఎందేమి ఆ తోలునందేమి ఆ పేక ఎందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాలుగానేమి కానీ ఎర్రదాలుగానే కానీ కనబడినడల అది కుష్ఠపొడ. యాజకునికి దాన్ని కనపరచవలెను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకంగా ఉంచవలెను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే గాని పేక ఎందే గాని తోలునందే గాని తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించినడల అది కొరుకుడు కుష్ఠము, అది అపవిత్రము. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను, అది కొరుకుడు కుష్ఠము. అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పడుగునందేమి పేక ఎందేమి తోలుతో చేసిన మరి దేని ఎందేమి వ్యాపింపకపోయినడలా యాజకుడు ఆ పొడగల దానిని ఉదకనాజ్ఞాపించి మరి 7 దినములు దానిని విడిగా ఉంచవలెను. ఆ పొడగల దానిని ఉతికిన తర్వాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మానకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లోవైపున కానీ పైవైపున కానీ పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును. యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తర్వాత ఆ పొడ వాడియుండినడల అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. అటు తర్వాత అది ఆ వస్త్రమందే గాని పడుగునందే గాని పేక ఎందే గాని తోలుతో చేసిన దేని ఎందే గాని కనబడినడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఏ వస్త్రమునని కానీ పడుగునే కానీ పేకనే కానీ తోలుతో చేసిన దేనినే కానీ ఉదికిన తర్వాత ఆ పొడ వదిలిన ఎడల
రెండవ మారు దానిని ఉతకవలెను, అప్పుడు అది పవిత్రమగును. బొచ్చుబట్ట ఎందే కానీ, నారబట్ట ఎందే కానీ, పడుగునందే కానీ, పేక ఎందే కానీ, తోలు వస్త్రముల ఎందే కానీ ఉండు కుష్ఠపుడును గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.